మొన్న ఆంధ్రప్రదేశ్, నిన్న సిద్దిపేట, నేడు సూర్యాపేట. రప్పారప్ప 3.0 లోడింగ్ అంటూ సాగుతున్న పొలిటికల్ ట్రెండింగ్ ప్రకటనలు సూర్యాపేటకు పాకాయి. జగదీష్ రెడ్డి సారథ్యంలో మేం రెడీ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 2028లో మళ్లీ మాదే అధికారమని పట్టణమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు జగదీష్ రెడ్డి అనుచరులు. సూర్యాపేట రైతు బజార్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ సూర్యాపేటలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫ్లెక్సీల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. తదుపరి స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహంగా ఫ్లెక్సీల ప్రచారం కనిపిస్తోంది. మొన్న ఆంధ్రప్రదేశ్, నిన్న సిద్దిపేట, నేడు సూర్యాపేట. రప్పారప్ప 3.0 లోడింగ్ అంటూ సాగుతున్న పొలిటికల్ ట్రెండింగ్ ప్రకటనలు సూర్యాపేటకు పాకాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. వైశాలి, పుష్ప 2 సినిమాలో ఉన్నటువంటి డైలాగ్ ఏదైతే ఉందో రప్ప రప్ప అనే డైలాగ్ ని ఇప్పుడు పొలిటికల్ ట్రెండ్ గా మారింది. మొన్నటి వరకు ఏపీలో సాగినటువంటి ఈ డైలాగ్ వార్ ఇప్పుడు తెలంగాణలో కూడా సాగుతుంది. మొన్న రీసెంట్ గా హరీష్ రావు పాల్గొన్నటువంటి రైతు ధర్నా కార్యక్రమంలో కూడా ఇదే రప్ప రప్ప 3.0 రాబోయేది మా బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ కూడా అక్కడ ఫ్లెక్సీలు ప్రదర్శించిన పరిస్థితి. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనుచరులు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సూర్యాపేట పట్టణంలో రప్పా రప్పా 3.0 వచ్చేది ఇక్కడి నుంచే ఫ్రమ్ సూర్యాపేట అంటూ కూడా వాళ్ళు ఫ్లెక్సీలు ప్రదర్శించడం జరిగింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మొదలుకొని వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ల వరకు కూడా ఈ మేము సిద్ధమంటూ కూడా ఈ ఫ్లెక్సీలను కూడా ప్రదర్శించడం జరిగింది. అయితే ప్రస్తుతం సినిమా డైలాగ్ కి సంబంధించినటువంటి అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో డైలాగు ఇప్పుడు రాజకీయంగా ట్రెండ్ గా మారిందని చెప్పవచ్చు. ఆ సినిమాలో ఏదైతే ఆ డైలాగు వాడినప్పుడు అంటే మాట్లాడినప్పుడు కూడా ప్రేక్షకులకు దాన్ని ఎక్కువ కనెక్ట్ కావడం జరిగింది. ఆ డైలాగ్ ని ప్రతిసారి వాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొన్న రీసెంట్ గా సినీ అవార్డ్స్ ఫంక్షన్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే అల్లు అర్జున్ మళ్ళీ ఆ డైలాగ్ ను కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అయితే ఆ డైలాగ్ చెప్పిన కొద్ది రోజుల లోపే ఏదైతే ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ పాల్గొన్నటువంటి ఒక కార్యక్రమంలో రప్పా రప్పా అనే వర్డ్ ఏదైతే ఆ డైలాగ్ ఉందో దానికి సంబంధించి ఫ్లెక్సీల ప్రదర్శన తోటి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ ఆ డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ ఇప్పుడు రాజకీయంగా ట్రెండ్ గా మారిందని చెప్పవచ్చు. ఇప్పటి నుంచే రెడీ, స్థానిక ఎన్నికల నుంచే రెడీ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు మేము సిద్ధం అంటూ రప్పా రప్ప ముందుకు సాగుతామంటూ కూడా అది కూడా సూర్యాపేట నుంచి మొదలు పెడతామంటూ కూడా ఈ సూర్యాపేటలో పెట్టినటువంటి ఫ్లెక్సీలలో వాళ్ళు ఈ డైలాగ్ ని వాడినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ రప్పా రప్ప అనే డైలాగ్ ఏదైతే ఉందో సినిమా డైలాగు ఇప్పుడు రాజకీయాలకు ట్రెండ్ గా మారింది. రాజకీయంగా కూడా ఈ రఫా రఫా అనే డైలాగ్ ని ఉపయోగించుకునే విధంగా, ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఈ డైలాగ్ ని వాడుతున్నారనేది కూడా కొంత రాజకీయంగా చర్చకు దారితీస్తుందని చెప్పవచ్చు. రఫా రఫా 3.0 అంటే గతం 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. 3.0 మళ్ళీ ముందు వచ్చేది మాదే ప్రభుత్వం అంటూ కూడా ఈ 3.0 అనేది కూడా వాళ్ళు ఈ రఫా రఫా డైలాగ్ కి జత చేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఇటు హరీష్ రావు పాల్గొన్నటువంటి ధర్నా కార్యక్రమంలో కూడా ఈ ఫ్లెక్సీలు కొంత అట్రాక్షన్ గా మిగిలాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్లెక్సీలు కూడా సోషల్ మీడియా వేదికగా కూడా బాగా వైరల్ కావడం తోటి అది ట్రెండ్ గా మారిందని మాత్రం చెప్పవచ్చు. అయితే మొత్తం మీద ఈ రప్పారప్ప డైలాగ్ అని బీఆర్ఎస్ ఉపయోగించుకొని స్థానిక సంస్థలో ఓట్లు పడాలని చూస్తోందా? వైశాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చి 1.5 years పూర్తయినా కూడా ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి
హామీల ఏవైతే ఉన్నాయో అమలు విషయంలో కొంత ఆలస్యం అవుతుండడం తోటి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు జనాల్లోకి వెళ్లేందుకు ఈ డైలాగ్ ని కొంత అంటే ఇప్పటికే ఈ డైలాగు సినిమా పరంగా కూడా ప్రజల్లో చాలా వరకు ఈ డైలాగు తెలిసి ఉంటుంది కాబట్టి ఇదే డైలాగ్ ని ఏదైతే రఫా రఫా 3.0 అనే ఈ డైలాగ్ ని ఏదైతే ఉందో ఆ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలు కూడా తొందరగా ఆకర్షిస్తారు. ప్రజల్ని ఆకర్షించేందుకే ఇది వినియోగించుకుంటుందని చెప్పవచ్చు. ఇక్కడ సూర్యాపేటలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో అదే విషయాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. రఫా రఫా 3.0 ఫ్రమ్ సూర్యాపేట, స్థానిక సంస్థలు ఎన్నికలు మొదలుకొని అసెంబ్లీ ఎన్నికల వరకు మేము సిద్ధం, 2028 ఎన్నికల్లో మాదే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనేది కూడా ఈ ఫ్లెక్సీలో వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. కాబట్టి ఇది ఎన్నికల్లో వినియోగించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం బాగా ట్రెండ్ గా ఉన్నటువంటి ఈ రఫా రఫా అనే డైలాగ్ ని ప్రజల్లోకి చొచ్చుకుపోయే విధంగా కూడా తొందరగా ఆకర్షిస్తారు. కాబట్టి ఈ డైలాగ్ ని వినియోగించుకునేందుకు ఇలా ఫ్లెక్సీలు కావచ్చు, ఇటు ప్లకార్డ్స్ కావచ్చు, ధర్నాల కార్యక్రమంలో కావచ్చు, ఇటు ఫ్లెక్సీల రూపంగా కూడా ప్రజల్ని ఆకర్షించేందుకు కూడా వీళ్ళు వినియోగించుకుంటున్నారని చెప్పవచ్చు. మరోవైపు ఇదే రఫా రఫా 3.0 అనే డైలాగ్ తో కూడుకున్నటువంటి ఫ్లెక్సీల డిజైన్ ఏదైతుందో అది కూడా సోషల్ మీడియా వేదికగా కూడా బాగా వైరల్ కావడం తోటి ఇక్కడ సోషల్ మీడియాకు సంబంధించి ఎక్కడ నలుగురు కలిసినా కూడా ఇదే విషయాన్ని చర్చించుకునే విధంగా కూడా ప్రస్తుతం ట్రెండ్ నడుస్తుండడం తోటి బీఆర్ఎస్ పార్టీ దీన్ని వినియోగించుకునేందుకు కూడా కొంత ఆసక్తి చూపుతుందని మాత్రం చెప్పవచ్చు. వైశాఖ్. రైట్.